ఇప్పటికీ చాలామంది అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు దేవుడు లేనే లేడు అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ కథ వినండి, వాళ్ళందరికీ కూడా దేవుడు ఉన్నాడా లేదా అనేది అర్థమవుతుంది. వీడియో అయితే తప్పకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అదే క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. అలాగే భగవంతునికి దగ్గర కావాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా వీడియో చూడండి. ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరాల షాప్కి వెళ్తాడు. అక్కడ మంగళతను పని మొదలు పెట్టగానే ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మంగళ షాప్ అతను అసలు నాకు భగవంతుడు ఉన్నాడనే నమ్మకమే లేదు అని అంటాడు. అప్పుడు ఇంకో అతను ఎందుకు అలా అంటున్నావు అని అడిగాడు. అప్పుడు మంగళ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం అస్సలు కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే ఎందుకు మనుషులు ఇంత స్థుతితో బాధపడుతున్నారు? ఇంతమంది అనాథ పిల్లలు ఉంటారా? ఎవరైనా అసలు బాధపడతారా? నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా అని ఆ మంగళతను అడగడంతో ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి ఏమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక ఇక మంగళతను తన పని ముగించగానే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. బయట వెళ్తూ రోడ్డు మీద ఒక మనిషిని చూశాడు. అతను పొడుగు జుట్టుతో సమంగా కత్తిరించుకోకుండా చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి మంగళి కొట్టుకు వెళ్ళి అతనితో ఇలా అంటాడు, అసలు నాకు మంగళతను ఉన్నాడని నమ్మకం లేదు అని. అప్పుడు ఆ మంగళతను అంటాడు, అలా ఎలా అంటున్నావు? నేను ఇప్పుడే కదా నీకు క్షవరం చేసి పంపించాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నిజంగానే మంగళతను ఉంటే బయట మనిషి అలా అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు కదా. అప్పుడు మంగళతను అంటాడు, నా దగ్గరికి రాకపోతే నేను ఏం చేయగలను అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, మనుషులు భగవంతుడి సహాయం కోసం సాధనతో ఆయనకు దగ్గర వెళ్ళాలి. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా అవుతామో అప్పుడే సంతోషంగా ఆనందంగా ఉంటాము. భగవంతుడు నీలోనూ నాలోనూ అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. ఇందులోని నీతి ఏంటంటే, భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుడిని దర్శించుకోవాలి అనుకునేవారు మంగళికి పెరిగిన జుట్టును కటింగ్ చేసిన విధంగానే మనం మన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలను జ్ఞానం చేత కత్తిరించాలి. మంగళికి కత్తెర ఎలా అయితే అతనికి ఆయుధమో అలానే భగవంతుని దర్శించాలనే వారికి జ్ఞానం ఏకైక ఆయుధం. భగవంతుడు కావాలని కోరుకునేవారు నమ్మకంతో సాధన చేత ఆయనకు చేరుకోవాలి. భగవంతుడు ఎక్కడో లేడు. నీ మొహంలో చిరునవ్వు, ఎదుటివాడి బాధపడుతుంటే జాలి చూపించడం, అహింస, కరుణ, ప్రేమ, అన్ని జంతువుల పట్ల దయ చూపించడం, మన దగ్గర వాళ్ళతో ప్రేమగా ఉండడం అన్నీ కూడా భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడు కోసం మన హృదయంలో నమ్మకంతో ధ్యానం చేస్తే, మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడా భగవంతుడు. अनंत शिव